జనవరి 3వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత తులారాశి వారికి జరగబోయేది ఇది. కనుక ఈ తులారాశి వారికి ఏం జరుగుచున్నది? అలానే ఈ పూర్తి అంశాన్ని మన ఛానల్‌లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి సారాంశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. ఈ తులారాశి వారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు. ఎలాంటి ఆసర లేకుండా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇక వారి తమ పనులు ఆలోచనలను ఇతరులకు ఎవ్వరికి తెలియనివ్వరు. ఈ రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవ్వరు కూడా చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు. అలాగే మీరు కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీని ఫలితంగా ఈ తులారాశి వారు కొన్ని సమస్యలు చిక్కుకుంటారు. కనుక ఈ రాశివారు బాగా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి వీరు ఉంటారు. అయితే దీని కారణంగా ఈ తులారాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ తులారాశి వారికి ఎగతాళి చేసి మాట్లాడడం అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా ముఖంపైనే మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసేటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. అలాగే ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయట భోజనాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ రాశివారు విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ తులారాశి వారికి ఆవేశం ఎక్కువగా, ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వీరికి ఉంటుంది. కనుక వీరు ఆలోచించి ముందు అడుగు అనేది వేయాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఈ రాశివారు దీని కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎన్నో ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ తులారాశిలో పుట్టిన వారు సాంకేతికం, విద్య, వైద్య విద్యలో ఎక్కువగా రాణిస్తారు. అలాగే మీరు సంపద, చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయటంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి వీరు ఉంటారు. అలాగే కుటుంబ విషయాలలో ఒడిదుడుకులు లోనైన తక్కువ సమయంలోనే అన్ని సర్దుకుపోతూ ఉంటారు. ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బు అనేది లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా వస్తూ ఉంటుంది. ఈ రాశివారు బంధువులు, ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సాయం చేస్తారు. అయితే వీరికి సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానాలలో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురి అవుతారు. అలాగే ఇతరుల పక్షపాతం బుద్ధికి ఈ రాశివారు తీవ్రంగా నష్టపోతారు. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కనుక అందుకే వీరు కళ, ప్రేమ, అందం, ఆకర్షణ వంటి రంగంలో మంచి ప్రతిభ కనిపిస్తారు. వీరికి మేధురుణం ఎక్కువగా ఉంటుంది. వీరు తమ తెలివితేటలతో తాము చేసే పని రంగాలలో మంచి గుర్తింపునైతే పొందుతారు. వీరు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటారు. వీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రతి అంశాన్ని విశ్లేషిస్తారు. అయితే వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మానసికంగా బలహీనంగా ఉంటారు. అయితే ఈ రాశి పరంగా, కెరియర్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు కళారంగంలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. అయితే ఈ తులారాశి వారి ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరికి కిడ్నీ సమస్యలు, మూత్ర సమస్యలు, పొట్ట చర్మానికి సంబంధించి ఇన్ఫెక్షన్ జబ్బులు, దగ్గు, అలర్జీ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు ఆరోగ్యానికి విషయానికి వస్తే కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు
ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం చాలా మంచిది. కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఇకపోతే ఈ తులారాశి వారికి జనవరి 3వ తేదీ అలాగే శుక్రవారం రోజున వీరికి మంచి జీవితంలోకి తన రాత అనేది మార్చే వ్యక్తి రాబోతున్నారు. ఇక మీరు రేపటి నుంచి అయితే నంబర్ 1గా ఎదగబోతున్నారు. అయితే ఆ వ్యక్తి యొక్క రాక మీకు జీవితంలో అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ఆ వ్యక్తి వల్ల టోటల్‌గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అయితే ఈ రాశికి చెందిన తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రేపు శుక్రవారం రోజున మీరు అమ్మవారిని పూజించండి. ఎందుకంటే మీకు ఈ తులారాశి వారికి అమ్మవారి అనుగ్రహం అనేది పొందగలుగుతారు. కనుక మీరు సాయంత్రం 5 గంటల తర్వాతైతే ఖచ్చితంగా అమ్మవారిని పూజించండి. అలాగే మీ ఇంట్లో ధూపం ఇల్లంతా చూయించండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. కనుక ఈ శుక్రవారం రోజైతే ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక అమ్మవారి పూర్తి కటాక్షం అనేది మీకు ఈ తులారాశి వారికి అందజేస్తుంది. కనుక మీ ఇంతటితో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు, మీ సమయంలో పూర్తిగా ఈ సమయంలో అయితే అన్నీ తొలగిపోతాయి. అంతేకాదండి మీరు ఎంత కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్‌లు, ఇంక్రిమెంటు ఈ టైంలో వస్తాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మీ పనిలో మీరు ఎవరైతే 100% ఎఫెక్ట్ పెట్టారో అటువంటి వ్యక్తులు మాత్రం ఈ యొక్క ప్రమోషన్ కానివ్వండి, ఇంక్రిమెంట్ కానివ్వండి వాటిని పొందడం అనేది ఈ సమయంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అనేది మీరు పొందబోతున్నారు. అదేవిధంగా మీ శ్రమకు తగ్గిన ఫలితం అనేది ఖచ్చితంగా ఈ టైంలో అయితే మీకు అందిస్తుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఎలాంటి టాస్క్ సరే ఈజీగా చేయగలుగుతారు. అంటే మీరు ఎంత కష్టమైన పనైనా దాన్ని ఈజీగా చేస్తారు. కాబట్టి ఈ తులారాశి వారికైతే జనవరి 3 అలాగే శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మీ యొక్క మంచి విజయాలనైతే మీరు పొందుతారు. ఉన్న ఉద్యోగంలో సాలరీస్ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి ఈ రోజు నుంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇకపోతే వ్యాపారంగా ఈ తులారాశి వారికి కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు డబ్బులు సంపాదిస్తుంది. అంటే మీకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తుందన్నమాట. అయితే అనుభవజ్ఞులు సలహా తీసుకొని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అంతేకాదు మీ ఫ్యామిలీ పెద్దలను అంటే కుటుంబంలో ఎవరైనా పెద్దవారు ఉంటే అటువంటి పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలను మీరు తీసుకొని అప్పుడు మీరు పెట్టుబడులు పెట్టండి. ఇకపోతే మీకు రేపటి నుంచైతే ధనవర్షం కురుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క జీవితం ఎంతో వినూత్నంగా మారబోతుంది. ఇదంతా కూడా జరగడానికి కారణం ఆ లక్ష్మీదేవి అమ్మవారు కరుణ కటాక్షాల వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. కనుక మీరు మర్చిపోకుండా రేపైతే అమ్మవారిని పూజించండి. అలాగే మీరు ఎరుపు రంగు దుస్తులను వేసుకొని అమ్మవారిని ఆరాధించినట్లయితే అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా లభిస్తుంది. ఇక మీ విజయాలను గుర్తించి మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి అమ్మవారు సహాయం చేస్తుంది. కాబట్టి ఇక అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇన్ని రోజులు మీరు ఎంత కష్టపడినా దానికి తగ్గిన ఫలితం అనేది రాలేదు కనుక మీరు ఏ పని చేసినా అది ఖచ్చితంగా మంచి విజయాలను గుర్తిస్తుంది. ఇక మీకు జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఇక మీరు జీవితంలో ఎప్పుడు చూడని ధనం కూడా ఈ రాశివారు చూడబోతున్నారు కనుక మీకు అదృష్టం అనేది రాబోతుంది. కనుక ఈ రాశివారు శుక్రవారం రోజున అమ్మవారిని ఆరాధించడం అయితే అస్సలు మర్చిపోకండి.